నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిరిషి. మరి ఈరోజు స్పెషల్ అంశం మీద మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ. అసలు ఎస్సీ వర్గీకరణ అంశాలలో చేర్చిన అంశాలు ఏంటి? ఏబిసిడి వర్గీకరణ ఎందుకు జరగనివ్వట్లేదు మాలలు? అసలు వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ వర్గీకరణ బేస్ చేసుకొని సింహగర్జన అని, మాలల ఆత్మీయ సభ అని చెప్పేసి ఎన్నో సభలు కూడా మీ ముందుకు పెడుతున్నారు, తీసుకొస్తున్నారు. అలాగే మాదిగలను కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి మాదిగలను వ్యతిరేకించడానికి కారణం ఏంటి? అసలు మందకృష్ణ గారి మీద ప్రతి సభలో ఎందుకు మాలలు విరుచుకుపడుతున్నారు? అలాగే ప్రతి సభలో కూడా మందకృష్ణ గారి మాలలను ఎందుకు అంటున్నారు? మరి ఈ ఇరు వర్గాల గురించి, ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసత్యం అని చెప్పేసి కూడా ఎందుకు అంటున్నారు? సత్యమే అని చెప్పేసి కూడా మాదిగలు వ్యాపోచిస్తున్నారు. నిజానికి అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో 7 అంశాలతో కూడిన 7 బెంచ్లతో కూడిన తీర్పును కూడా ఎందుకు అసత్యం అంటున్నారు? అనుభవమైన జడ్జిలతో సహా, అనుభవమైన లాయర్లతో సహా కూడా దీన్ని వర్గీకరణను సమర్థించి ఒక సుప్రీంకోర్టు నిర్ణయం అనేది తీసుకుంది. అయినా కూడా మళ్ళీ పునఃపరిశీలన చేయాలని చెప్పేసి మాలలు ఎందుకు అంటున్నారు? మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. అయితే ఎస్సీ వర్గీకరణలో అంశం చేసుకున్నట్టయితే, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అసత్యం అని చెప్పేసి కూడా మాలలు ధర్నా చేస్తున్నారు, ఆత్మీయ సభలు కూడా పెడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? 2004లో సుప్రీంకోర్టు ఏదైతే 5 మంది బెంచ్ తోటి ఓ ధర్మాసనం వేసి, ధర్మాసనంలో రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పినప్పుడు సంకల్ గుద్దుకున్న వీళ్ళు 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు సంపూర్ణంగా 7 మంది జడ్జీలతోటి 6 మంది జడ్జీలు చేసుకోవచ్చని సంపూర్ణంగా ఆ కేసును గెలిపించడం జరిగింది. ఆ రోజు అంగీకరించిన వాళ్ళు ఈ రోజు గిట్టంగా అంగీకరించాలి కదండి. అవును. అసలు వర్గీకరణ దేనికి వ్యతిరేకిస్తారు? రిజర్వేషన్ లో మూల సిద్ధాంతం ఏంది? రిజర్వేషన్ లో డాక్టర్ అంబేద్కర్ ఎందుకు తీసుకొచ్చిండు అనే ఆ కనీస ధర్మాన్ని మర్చిపోయి స్వార్థంగా 59 కులాలు ఉన్న 58 కులాలకు అన్యాయాన్ని చేస్తూ ఒక కులం తింటాం అంటే రైట్. ఒక్క నిమిషం అండి. మీతో పాటు చర్చాంశంలో పాల్గొనడానికి మాల సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. వారిని అడిగి తీసుకుందాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అసత్యం అని చెప్పేసి కూడా మీరు ఆత్మగౌరవ సభలు కానీ, తర్వాత రాస్తారోకాలు కానీ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎందుకంటారు అసలు? సార్, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా 341 ఆర్టికల్ కి వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము మాలందరం కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది. అందుకని చెప్పి మేము రీసెంట్ గా డిసెంబర్ 1న మా మాలల సింహగర్జన కూడా నిర్వహించడం జరిగింది. ఇదంతా దశల వారీగా ఉద్యమం చేస్తున్నాం సార్. ఒక్క నిమిషం మీరు ఆగండి. కృష్ణ గారు మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. ఈ ఇండియాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సైమాన్ కమిషన్ నుంచి రిజర్వేషన్ అమలైనప్పటి నుంచి నేటి వరకు 100 సంవత్సరాలు సుదీర్ఘంగా తీసుకుంటే అసలు రిజర్వేషన్ లో మూల సిద్ధాంతం, అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ లో తీసుకురావడానికి ఉన్నత వర్గాల 5,000 సంవత్సరాల నుంచి పూర్తిగా జాతి సంపద అనుభవిస్తూ వాళ్ళు మన కందనంతా ఎట్టెదిగిపోయారు. మనం ఆస్తి హక్కు, చదువుకునే హక్కు కానీ, చదువు వినే హక్కు కానీ లేనందున మనం పూర్తిగా ఒక పశువులాగా చూసిన ఈ దేశంలో వాళ్ళతో సమానంగా ఉండాలంటే మనకు రిజర్వేషన్లు అవసరం అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ లో తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు మనకు రిజర్వేషన్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అమలు చేసినప్పుడు ఇప్పుడు 7 దశాబ్దాలుగా ఒకే వర్గం సింహభాగాన్ని అనుభవిస్తూ మిగతా 58 కులాలు కనీసం విద్యను అందుకోలేక, ఉద్యోగాలు అందుకోలేక, వాళ్ళకి ఇంకా స్థిర నివాసాలు లేక సంచార జీవులుగా బతుకుతున్నారు. మాదిగలే కాదు కదా ఎస్సీ అంటే. ఇంకా ఉపకులాలు ఎన్నో ఉన్నాయి. మాల సామాజిక వర్గానికి సంబంధించినట్టు ఉపకులాలు ఉన్నాయి. మాదిగ సామాజిక వర్గంలో చర్మ వృత్తులు చేసే వాళ్ళు ఎంతో మంది ఉపకులాలు ఉన్నారు. వీళ్ళందరికీ రిజర్వేషన్ల ఫలాలు అందాలంటే ఎవరి జనాభా దాభాష ప్రకారం వాళ్ళ యొక్క రిజర్వేషన్లు అందాలి. అందిపుచ్చుకున్నప్పుడే మహనీయుడు త్యాగం చేసి సాధించినటువంటి రిజర్వేషన్ల ఫలాలను అందుకున్న ఈ చిట్ట చివరి వాడు రేపు దేశంలో మొదటి వాడు కావాలని చెప్పేసి కలలు కానీ అంబేద్కర్ కళలను నిజం చేయాలంటే వర్గీకరణతోటే సాధ్యం అవుతుంది. ఒక్క నిమిషం మీరు ఆగండి. రవీంద్ర గారు మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. ఆయన అడిగిన ప్రశ్నకు మీరు ఆన్సర్ చేయండి. సార్, ఇదంతా మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం అమలైనప్పటి నుంచి అమలైన రిజర్వేషన్లు ఇవి అప్పుడు మనం జనాభా దామాషా మేరకు తక్కువ శాతం ఉండడం వల్ల మనకు అప్పుడు తక్కువ రిజర్వేషన్ ఉన్నది, 15% ఉన్నది. ఇప్పుడు మనం జనాభా ప్రాతిపదికన జనాభా ఎక్కువ పెరిగినాం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి మనకు రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పి ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి మనందరం ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి 59 ఉపకులాలను కూడా దళితులందరం కలిసి కూడా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి
మనకు రిజర్వేషన్ శాతం పెంచామని చెప్పి పెంచిపించుకొని మనందరం కూడా లబ్ధి పొందాలి ఉమ్మడి. కానీ ఈ విధంగా మనందరం ఎవరికి వారం డివైడ్ అయి ఉండడం వల్ల రేపు మనందరం కూడా రాజ్యాధికారానికి దూరం అయ్యే ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే కేవలం అగ్రవర్ణాలన్నీ కూడా రాజ్యాధికారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దళితులందరూ విడగొట్టి విభజించి పాలించని చందంగా ఈ దళితులందరూ కూడా విడగొట్టాలనే ఒక కుట్రలో భాగంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి దళితులందరూ కూడా విడగొట్టి రాజ్యాధికారం ఎప్పుడు కూడా వాళ్ళే అనుభవించాలని ఒక కుట్ర బుద్ధితోని ఈ యొక్క ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి మన మిగతా సోదరులందరూ కూడా ఈ యొక్క కుట్రను గమనించాలని చెప్పి సందర్భంగా మీ ద్వారా కోరుకుంటున్నాం. ఉన్న 12-15లో 12-13% ఒకే వర్గం అనుభవించడం న్యాయమా, ఐకమత్యమా? అది ఒకే వర్గం అనుభవిస్తుందని చెప్పి మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ 10 సంవత్సరాల నుంచి ఒకసారి ప్రభుత్వ ఫలాలు ఎవరెవరు ఎంతగానో అనుభవిస్తున్నారు అని చెప్పి మనం ఒక డేటా తీసినట్టయితే మన రీసెంట్ గా దళిత బంధు విషయంలో బయటపడ్డది. అది ఏ వర్గం ఎక్కువగా అనుభవిస్తున్నారు అనేది. అది మనందరికి కూడా విత్ రికార్డ్స్ తో పాటు తేటతెల్లం అవుతా ఉంది. ఇప్పుడు కొంత మాలలు లబ్ధి పొందితే కొంత మాదిగా లబ్ధి పొంది ఉండవచ్చు. సోదరా, ఇప్పుడు మీరన్నదే రికార్డ్ తీసుకుందాం. ఈ 7 దశాబ్దాల పైగా రిజర్వేషన్ అనుభవించిన దాంట్లో ఒక 2000 సంవత్సరం నుంచి 2000 పక్కన పెడితే మిగతా మొత్తం 70 సంవత్సరాల డాటా తీసుకుందాం. ప్రభుత్వ పరంగా చదువుకున్న విద్యార్థులు, మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇతర విద్యార్థి సంఖ్య కానీ, తర్వాత ఉద్యోగుల సంఖ్య కానీ, రాజకీయంగా ఎంఆర్పిఎస్ రాకముందు ఉన్నటువంటి రాజకీయంగా ఎవరైతే పదవులు పొందిరో వాళ్ళ లిస్టు కానీ మొత్తం దిద్దాం. ప్రభుత్వం ఆల్రెడీ కమిషన్లు ఇచ్చింది కదండి. ప్రభుత్వాలు అన్ని కమిషన్లు ఇచ్చి అవును ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే, జరిగితేనే వెనుకబడ్డ కులాలకు, మాదిగలు కానీ, మాదిగ ఉపకులాలకు కానీ, మిగతా ఉపకులాలకు కానీ న్యాయం జరిగినట్లు అని చెప్పేసి ఇచ్చిన కమిషన్లు ఉన్నాయి కదండి మనకు సాక్ష్యం. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకోవడం కాదు, ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు వేసిన కమిషన్లు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన కమిషన్లు ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు వేసిన కమిషన్లు గిట్టంగా మనకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి కదండి. ఎక్కడండి కృష్ణ గారు? ఆల్రెడీ కదండి మనకు ఉషా మెహతా కమిషన్ ఎందుకు కొట్టేసింది? అంత ముందు ఉన్న కమిషన్లన్నీ ఎందుకు కాదు? ఉషా మెహ్రా కమిషన్ ఏంటి కొట్టేసింది? ఉషా మెహ్రా కమిషన్ వేసిన తర్వాతనే కదా వర్గీకరణ సుప్రీంకోర్టు మన ఏదైతే కోర్టులో కొట్టేసింది. వెంబడే రాష్ట్ర గవర్నమెంట్ ఉషా మెహ్రా కమిషన్ వేస్తే కమిషన్ రిపోర్ట్ చేయడం ఏం చెప్పింది? ఖచ్చితంగా వర్గీకరణ అవసరము అని చెప్పేస్తే అక్కడ మాలల ప్రభావం ఉండి కొప్పులీశ్వర్ కానీ ఇతరతరల ప్రభావం ఉండి అక్కడ పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా ఆపగలిగారు. కానీ చట్టాన్ని మాత్రం ఆపలేరు కదండి. సుప్రీంకోర్టు మాత్రం ఆపలేము. చట్టాన్ని ఆపేయండి. చట్టాన్ని తమ కేంద్ర ప్రభుత్వం తన చుట్టంలా వాడుకొని అసంబద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా 341 ఆర్టికల్ ని తుంగలో దొక్కి రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునే అంశాన్ని కూడా. ఆర్టికల్లో ఏముంది ఒకసారి మీరు చెప్పగలుగుతారా? చెప్పండి. వాళ్ళందరికి తెలిసిన విషయం కదా 341 ఆర్టికల్ ఏముంది. వాళ్ళు ఇచ్చిన తీర్పే మళ్ళీ వాళ్ళే మేము ఇంత ముందు ఇచ్చిన తీర్పు మా తప్పిదము, మేము ఇప్పుడు మళ్ళా కరెక్ట్ చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళు ఇచ్చిన తీర్పు వాళ్ళు అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు వ్యతిరేకంగా మీరు కేసు వేస్తే ఒక అమెండ్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఒక అమెండ్మెంట్ సుప్రీంకోర్టుకు దాఖలు చేయాలి. కనీసం ఒక అమెండ్మెంట్ దాఖలు చేసే సిచ్యువేషన్ అప్పుడు లేదు. ఎందుకంటే అక్కడ మాలల ప్రభావం ఉంది కాబట్టి కనీసం మేము కోరుకుంటున్నాం ఈ కేసు నడవాలనా వద్దా అని చెప్పేసి ఒక అమెండ్మెంట్ పంపలేని సిచ్యువేషన్ అప్పుడు. అట్లాంటి ఇప్పుడు కాబట్టి అప్పుడు మాదిగలకు అన్యాయం జరిగింది. కానీ ఈ 20 ఏళ్ల పోరాటంలో ఖచ్చితంగా మాదిగలంతా చైతన్యమై విజ్ఞానవంతులై పోరాటం చేస్తే కనువిప్పి కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ పంపించడం వల్ల నిజంగానే ఇది అన్యాయమా కాదా అని చెప్పేసి కేసు రివ్యూ చేసి కేసులో ఏం జరిగింది ఎట్లుంది అని చెప్పేసి మొత్తం విచారణ చేసి జరిగిన పరిణామాలనే వాళ్ళు జడ్జిమెంట్ చేయడం జరిగింది. రైట్, ఒక్క నిమిషం కృష్ణ గారు, ఇందాక మీరు జనాభా నిష్పత్తి గురించి మాట్లాడారు. తెలంగాణలో మాలల నిష్పత్తి తక్కువ ఉందంటారా మీ దృష్టిలో? ఇప్పుడు నేను ఏమంటున్నానండి, మాదిగలు తక్కువ ఉన్నారు, మాదిగలు ఎక్కువ ఉన్నారు అని నేను కించపరచదలుచుకోలేదు. ఈ ఉమ్మడిగా ఉండేటువంటి ఎవరైతే దళితుల్లో ఎస్సీలో ఉండే 59 కులాలు ఉన్నారో ఆ ఉన్న నిష్పత్తి ప్రకారం మంచం అంటున్నాం. మాలలు ఎంత ఉంటే అంత మంచం అంటున్నాం. మాలలకు అన్యాయం చేయకూడదు. అందులో మాలలు 10% ఊరు అనుకో, 9% ఇవ్వద్దు, 10% వేయాలి. మాదిగలు కనుక 12% ఊరు అనుకో, 12% వేయాలి మాదిగలకు. ఎవరికి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం తక్కువ ఇవ్వద్దు, ఎక్కువ ఇవ్వద్దు. ఎవరి నిష్పత్తి ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ వంచినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కొద్ది గొప్ప బ్రదర్ అన్నాడు కదా,
అప్పటికి ఇప్పటికి జనాభా పెరిగిన మనం పొత్తులో ఉండి రిజర్వేషన్లు పంచుకోవడమే కాకుండా పెంచేదానికి కొట్లాడాలని చెప్పేసి రవీంద్ర ప్రభు అన్నాడు కదా. యాజ్ టీజ్ గా దానికోసమే ప్రయత్నం చేస్తాం. దానికోసమే కాదు, ప్రైవేటీ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలయ్యే విధంగా మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఉమ్మడిగా. కృష్ణ గారు ఒక నిమిషం మీరు ఆగండి. రవీంద్ర గారు మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. సార్ 59 ఉపకులాలు కలిసి కొట్లాడితేనే ఇంతవరకు రిజర్వేషన్ అనేది పెంచడం గానీ ఏం చేయడం గానీ జరగట్లేదు. ఇప్పుడు ఎవరికి వారికి డివైడ్ చేసి ఎవరికైనా ప్రాతిపదిక మీద వాళ్లకు నిష్పత్తి మీద వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చేస్తే అప్పుడు సింగిల్ గా కొట్లాడితే ఏ ప్రభుత్వాలు మన మాట వింటాయి? ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో 1990s లో మన మందకృష్ణ గారి మాదిగను ఎప్పుడైతే దళితుల చేతులకి ఈ యొక్క రాజ్యాధికారం పోతుందనే కుటిల బుద్ధితోని చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగని ఆయుధాన్ని తయారు చేసి ఈ రాష్ట్రం మీదకి ఉసుగొలిపి ఆ రోజు ఆ విధంగా మన రాజ్యాధికారాన్ని అడ్డుకోగలిగాడు. మళ్ళీ ఈ రోజుల్లో ఇదే దుర్బుద్ధినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇదే మందకృష్ణ మాదిగని మళ్ళీ ఆ విధంగా తీసుకొచ్చి మా తెలంగాణలో మాదిగల శాతం ఎక్కువ ఉన్నది, మేము రాజ్యాధికారంగా పోవాలంటే, మేము తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించాలంటే ఈ యొక్క మందకృష్ణ మాదిగ అనేటైనను మేము పావుగా వాడుకోవాలనే అంశాన్ని వాళ్ళు పరిగణన తీసుకొని మందకృష్ణ మాదిగను ఈ రోజున బీజేపీ ప్రభుత్వం పావుగా వాడుకునే పరిస్థితి వచ్చినది. ఆ యొక్క పరిస్థితిలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి ఈ యొక్క మాదిగలు అందరూ మందకృష్ణ మాదిగ మళ్ళీ కొట్లాడడం జరుగుతుంది. అంటే మీ దృష్టిలో మాదిగలు కూడా అత్యంత స్థాయిలో ఉన్నారు, మంచిగా పొజిషన్ లోనే ఉన్నారని అభిప్రాయం అండి? అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మాదిగలు కూడా. రైట్, కృష్ణ గారు మీరు మాట్లాడండి. ఒకటి ఏంటంటే రాజేష్ గారు నేను చెప్పానండి, రెండు పిల్లులు ఒక బ్రెడ్ కోసం కొట్లాడతా అంటే కోతో చేతుకపోయినట్టుంది మన పరిస్థితి. ఇదే మాలా మాదిగలము నువ్వు డెవలప్ అయినావు లేదా నాకు ఈ బ్రెడ్ నాకు కావాలని మన ఇద్దరం కొట్లాడతా ఉంటే వేరే అగ్రకుల మనువాదులు వచ్చి ఈ రాజ్యాధికారాన్ని ఎత్తుకపోతాను. అది కొంచెం మనం కళ్ళు తెరుచుకొని చూస్తే ఇప్పుడు మనకు ఇదే సోదరుడు మనతో ఏమంటున్నాడో, మీ సోదరుడు మన మాదిగ సోదరులైనా ఇంకా ఎవరైనా కూడా మనందరం కలిసి కట్టుగా ఉంటే ఆ రాజ్యాధికారం మన చేతుల్లో ఉంటది. ఆ చదువు అయినా ఆర్థిక లావాదేవీలు ఏమున్నా కూడా మన చేతుల్లో ఉంటాయని మేము కోరుకునేది. మన ఇద్దరం కొట్లాడడం వల్ల వేరే వాడు వచ్చి ఎత్తుకపోతాడు మన లబ్ధి కూడా. మనం పర్సంటేజ్ ఇప్పుడు పెరిగిన దాన్ని బట్టి 25% కావాలని కొట్లాడితే నువ్వు నేను కొట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు. మనకి 20% పెంచమనండి, మనం ఎందుకు కొట్లాడుకుంటాం? నీకు సమానమైన వస్తుంది, మాకు సమానంగా వస్తుంది, అందరం లబ్ధి పొందగలుగుతాం. ఇక్కడ 100% రిజర్వేషన్ ఇస్తే మేము 1000% ఉన్నాం. ఇదే 59 ఉపకులాలలో 1000% ఉన్నాం. 1000 మంది ఉన్నప్పుడు ఈ 100 ఏడు సరిపోతాయండి మాకు. అప్పుడు మిగతా కొట్లాడుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇద్దరు చర్చాంశంలో పాల్గొన్నందుకు మీ ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ తరపు నుంచి. ఒక రైట్, మరి చూసారు కదా, ఎస్సీ వర్గీకరణ గురించి పునర్పరిశీలన చేయాలి, ఖచ్చితంగా మేము అనుకున్న సాధిస్తామని చెప్పేసి కూడా మాల సామాజిక వర్గానికి చెందిన రవీంద్ర గారు అంటున్నారు. అలాగే ఇది ఖచ్చితంగా సమర్థవంతమే అని చెప్పేసి కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన కృష్ణ గారు అంటున్నారు. మరి నిజంగానే ఎస్సీ వర్గీకరణలో మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన జరుగుతుందా లేదా? ప్రతి ఆత్మగౌరవ సభలో కూడా మేము మాలలం ఎక్కువ ఉన్నామని చెప్పేసి కూడా ప్రతి దాంట్లో వ్యక్తం చేస్తున్నారు మాలలు. లేదు, ఇది ఖచ్చితంగా మా సామాజిక వర్గమే ఎక్కువ ఉందని చెప్పేసి కూడా మాదిగ సామాజిక వర్గం అంటున్నారు. మరి నిజంగానే సుప్రీంకోర్టు మళ్ళీ ఒక్కసారి పునఃపరిశీలన చేస్తుందా చెయ్యదా అనే విషయం దాని నుంచి కూడా వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.